అమ్మిశెట్టి వాసు. విజయవాడలో ఈ జనసేన నేత గురించి తెలియని వాళ్ళుండరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి కష్టపడ్డ వాళ్ళలో అమ్మిశెట్టి వాసు ఒకరు. జనసేన పార్టీ కార్యకర్తగా వచ్చిన ఆయన నేడు అదే పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనాని అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. మెగా కుటుంబానికి వీర విధేయునిగా ఉంటూ చిరంజీవి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక సేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి రక్తదాన శిబిరాలు, అన్నదానాలు చేపట్టారు. కృష్ణా జిల్లా జనసేన సేవాదళ నుండి యువశక్తి ప్రచారకర్త వరకు ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. ఆపదన్నోడిని ఆదుకుంటూ వంగవీటి రంగ అభిమానిగా స్థానికంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే స్పందించే వారిలో అమ్మిశెట్టి వాసు ముందుంటాడు. ప్రత్యర్థులు ఎంతటి బలవంతులైనా ధైర్యంగా పోరాడతాడు. ఒక్క విజయవాడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమ్మిశెట్టి వాసుకి జన సైనికుల్లో గుర్తింపు ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ పదవి ఆశించకుండా అహర్నిశలు పనిచేశారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా దశాబ్ద కాలంగా టికెట్ లేకపోయినా పార్టీ కోసం నిబద్ధతగా నిలబడ్డారు. రెండు 2024 ఎన్నికల్లో అమ్మిశెట్టి వాసుకి ఖచ్చితంగా టికెట్ వస్తుందని అందరూ భావించారు. అయితే జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి కూటమిగా పోటీ చేయడంతో పొత్తులో భాగంగా ఆయనకు టికెట్ లభించలేదు. అయినప్పటికీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్తగా కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. విజయవాడలో జనసేన దిశను మార్చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం వాసుకి తగిన గుర్తింపిస్తుందని ఆయన అభిమానులు ఎదురుచూశారు. ఇప్పటికీ ఏపీలో కూటమి పాలన మొదలై ఏడాది దాటింది. బొత్తులు, చర్చలతో అనేక నామినేటెడ్ పోస్టులకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. మొదటి నామినేటెడ్ లిస్టులోనే అమ్మిశెట్టి వాసు పేరుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి వరకు విడుదలైన ఏ లిస్టులోనూ అమ్మిశెట్టి వాసుకి అవకాశం ఇవ్వకపోవడంతో విజయవాడ జన సైనికులు నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ తన అధినేత తనని గుర్తించారని, పదవుల కన్నా తనకు అదే గొప్ప అని వాసు పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మరి రాష్ట్ర రాజకీయాలకు కీలకమైన విజయవాడలో ఇంతటి జనసేన నమ్మిన బంటుకు నేటికి ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ రాకపోవడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. జనసేన పార్టీ పట్ల ఇంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు తగిన గౌరవం ఉండాలనేది రాజకీయ వర్గీయుల అభిప్రాయం. అంతేకాదు, ఈ ప్రభావం విజయవాడలో జనసేన అభివృద్ధిపై ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. మరి పవన్ అంటే ప్రాణమిచ్చే ఈ జనసేన నేతకు కూటమి పాలనలో ఎటువంటి గుర్తింపు రానుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.